హాయ్. సో ఇప్పుడు నిన్న అసెంబ్లీ మొత్తం కూడా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తలేరు కదా, సో పవన్ కళ్యాణ్ నువ్వు డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసాయి, నువ్వే ప్రతిపక్ష హోదా తీసుకునే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ మాటలు కరెక్టే అంటారా? మీకు ఈ రైట్ లేదు. మీకు పవన్ కళ్యాణ్ ఒక గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఒక కూటమిలో ఒక భాగం అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి నీకు ఈ ఇంత హోదాలు ఉన్న పవన్ కళ్యాణ్ని నువ్వు వచ్చి ఇప్పుడు రాజీనామా చేయి, నువ్వు ప్రతిపక్ష నేత హోదా తీసుకో అని అసలు ఈ రైటే మీకు లేదు. మీరు తీసుకోదలుచుకుంటే మీరు తీసుకోవాలి. మీకు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీకు 10% వస్తేనే మీకు ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. మీకు ఇవ్వలేదు, 11 ఎన్నో ఇచ్చారు. కాబట్టి మీకు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు. ఒక చట్టపరంగా అయితే మీకు స్పీకర్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ మీకు ఈ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు. ఒక న్యాయంగా అయితే మీకు కావాలేమో కానీ ఒక రూలింగ్ పార్టీ అన్నాక కంపల్సరీ అవకతవకలు ఉంటాయి, ప్రశ్నించే గలం కావాలి. అది ఆంధ్రప్రదేశ్కి, ఒక దేశంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇది లేదు అంటున్నారు. ఇది నిజమైతే ఇది మన దౌర్భాగ్యం. కంపల్సరీ ఒక రూలింగ్ పార్టీ ఉన్నాక అపోజిషన్ అనేది ఉండాలి. అపోజిషన్ ఉంటేనే దాని మీద వచ్చిన మైనస్ పాయింట్. రూలింగ్ పార్టీలో చాలా మైనస్ పాయింట్స్ ఉంటాయి. ప్రజల తరఫున అన్యాయం జరుగుతుంటుంది, చాలా జరుగుతుంటాయి ప్రజలకు అన్యాయాలు. వీటన్నిటి ప్రశ్నించడానికి ఒక ప్రతిపక్ష నేత కంపల్సరీ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు నీ దురదృష్టం అలా తయారైంది. నువ్వు చేసిన పరిపాలనకి ప్రజలు నీకు 175 వైనాట్ 175 అన్నావు. నీకు 175 కాదు కదా, నీకు కనీసం 10% సీట్లు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక డెసిషన్ ఏది తీసుకున్నాడంటే ఇక మీదట నేను అసలు కంప్లీట్గా అసెంబ్లీకి వెళ్ళాడు, కాకపోతే బయట ఉండే ప్రజల కోసం పోరాటం చేస్తా అంటున్నాడు. సో నిజంగా చేస్తాడు అనుకోవచ్చా? ఇది కొత్తగా తీసుకున్న డెసిషన్ కాదు. ఇది గతంలో కూడా వచ్చాడు. ఒక 2019 బిఫోర్ అనుకుంటాను, ఇట్లానే వచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఈ జగన్ గారికి ఇక్కడ ఉంటే అసెంబ్లీలో ఉండాలనిపించట్లేదు. రెండోది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి జగన్ ఎట్లుందంటే ఒక 60 days ఒక 2-3 months కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే ఒక స్పీకర్ గారికి ఒక హక్కు ఉంటుంది. ఎలక్షన్ కమిషన్కి పంపించేసి అక్కడ సభ్యత్వం ఎమ్మెల్యే రద్దు చేసి మళ్ళీ ఇంకో ఎలక్షన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నీవు ఆ భయంతో నువ్వు వచ్చావని క్లియర్ కట్గా అందరికి తెలిసిపోతుంది. నీ వైఖరి కూడా ఎలా ఉందంటే గతంలో కానీ ఇప్పుడు కానీ నువ్వు వచ్చావా, సైన్ చేసావా, అరిచావా, కాసేపు అరిచావా, వెళ్ళిపోయావా అన్నట్టుగా, బాయ్కాట్ చేసి వెళ్ళిపోయావా అన్నట్టుగా ఉంది. ఇది యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ప్రజలు ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేశారు, నువ్వు వస్తావని మాత్రం ఎవరు అనుకోలేదు అసెంబ్లీకి వస్తావని. కానీ నువ్వు రావాలి. గుడ్ అపోజిషన్ లీడర్. గతంలో చూసాము నువ్వు ప్రత్యేక హోదా మీద నీ పోరాటం కానీ అక్కడ ఆ స్థాయి నుంచి నువ్వు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా అడుక్కునే స్థాయికి వచ్చావు. కాబట్టి ఎంత దిగజారిపోయావో ఒకసారి రిమెంబర్ చేసుకో నువ్వు. కాబట్టి నువ్వు ప్రజల్లోకి వెళ్ళటం కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి అసెంబ్లీలకు వచ్చి నువ్వు అసెంబ్లీలో ఒక నువ్వు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. నువ్వు ఎంపీ కాదు, ఎంపీ అయితే ఢిల్లీ పోతావు. ఇక్కడ నువ్వు ఒక మెంబర్ కాబట్టి నువ్వు వచ్చి నీ రైట్స్ ఏమంటే ఉన్నాయో ప్రజల తరపున పోరాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. నీకు ఏం పెద్ద సమయం అక్కర్లేదు. నాకు సమయం సరిపోవట్లేదని చెప్తున్నావు రీజన్ మాత్రం. ఇది మాత్రం ఒక వెనక తిరుగు రీజన్ చెప్పి తప్పించుకుంటున్నావు అనిపిస్తుంది. నీకు ప్రశ్నించడానికి పెద్ద సమయం ఎందుకు? మీ అందరికి తలా 1 minute చాలు. సమాధానానికే సమయం కావాలి, ప్రశ్నించడానికి సమయం అవసరం లేదు. మీరు మేజర్గా ఈ హామీల మీదే కాబట్టి మీరు ప్రశ్నించేది. మీకు ఒక్కొక్క 140-150 ఎన్నో హామీలు ఉన్నాయి. మీరు తలా ఒక నిమిషం కేటాయించినా కానీ మీరు ఒక 5-6 తీసుకున్నా సరే మీరు ప్రశ్నించగలుగుతారు. ఇవన్నీ ప్రజలు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే, రూలింగ్ గవర్నమెంట్ సమాధానం చెప్పలేకపోతే ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. మీరు బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడచ్చు కదా, ఇలా మేము ఇట్లా అడిగాము, దానికి సమాధానం లేదు, ఇంత ఘోరంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎన్ని ప్రెస్ మీట్కి వచ్చి బయట చెప్తే ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. మీ మైలేజే పెరిగింది కదా. ఇవన్నీ కాకుండా నువ్వు అసెంబ్లీకి రాకుండా బయటకు వెళ్ళి ఏదో డొంక కారణం చెప్పి ఎన్ని రీజన్స్ ఎన్ని కాదు. గతంలో ఏంటంటే నువ్వు రూలింగ్లో ఉన్నప్పుడు ఆ 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలని, అపోజిషన్ ఎమ్మెల్యేలని ఘోరంగా అవమానించావు. వాళ్ళని చంద్రబాబు నాయుడిని పర్సనల్గా అబ్యూస్ చేసావు. మళ్ళీ ఈ రిటర్న్ ప్రతీకారం ఏమైనా ఉండిద్దేమో నువ్వు భయపడుతున్నావు. ఈ ఒక ఇన్సెక్యూరిటీతో నువ్వు రావట్లేదు. కాబట్టి రీజన్ ఇది చెప్పి నీకు సమయం లేదు, ఇటువంటి రీజన్స్ చెప్పకుండా నీ పాత్ర ఏదో పోషించు అసెంబ్లీకి వచ్చి అని కోరుకుంటున్నాను.